నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, భార్యాభర్తల మధ్య విడాకుల కేసు న్యాయస్థానంలో నడుస్తున్నప్పుడు వారికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పాస్పోర్ట్లను పొందే అవకాశం ఉంటుందా? సో పాస్పోర్ట్ అధికారులు రీసెంట్గా కొన్ని అంశాలను ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో తెలియపరుచున్నారు. అందులో మొదటి అంశం ఏంటి అని అంటే, పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే వారి రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పిల్లల యొక్క పాస్పోర్ట్లను జారీ చేయమని అప్లికేషన్ పెట్టవచ్చు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులు కోరుతూ కేసు న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు ఆ విడాకులకు సంబంధించినటువంటి కేసుతో పాటు ఆ పిల్లలకు పాస్పోర్ట్ జారీ చేయాలని న్యాయస్థానం అనుమతించి ఆదేశాలు ఇస్తే ఆ మైనర్ పిల్లలకు పాస్పోర్ట్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ భార్యాభర్తలు ఇద్దరు కూడా చట్టబద్ధంగా విడిపోయి ఉంటే న్యాయస్థానము పిల్లల యొక్క సంరక్షణకు ఎవరికైతే బాధ్యతలను ఇచ్చిందో ఆ వ్యక్తులు వస్తే చాలు ఆ మైనర్ పిల్లలకు పాస్పోర్ట్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయి మరొక మ్యారేజ్ చేసుకున్న సందర్భాల్లో పిల్లల యొక్క గార్డియన్గా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు, గార్డియన్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే పిల్లలకు పాస్పోర్ట్ జారీ చేసే అవకాశం ఉంది అని చెప్పి ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారులు చాలా స్పష్టమైనటువంటి అంశాలను తెలియపరచడం జరిగింది. ఒక మిత్రుల